జై సంతోషి మాత. అయ్యో అక్క, గింత కథ అయిందా అక్క? నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పద్దా? ఎక్కడ పని అక్కడ వదిలేసుకొని వస్తున్నావు. కరెక్టే రోహిణి, కానీ నువ్వు ఒక పని మీద పోయినావు, నేను డిస్టర్బ్ చేసుడు ఎందుకు? నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా రోహిణి, కానీ నీకు అసలే ఉరుకులాట ఎక్కువ. నువ్వు వచ్చాలనేమన్నా అన్నావు అనుకో, చిన్నలోని కాస్త పెద్దదవుతుంది. అందుకోసమే ఫోన్ చేయలే రోహిణి. అయినా ఇప్పుడు వస్తా అన్నారు కదా, ఏం మాట్లాడకు సరేనా? ఏందక్క సరే అంటున్నావు? వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనం పడుకుంటుంటామా? నీకంటూ ఒప్పుకుండవచ్చు అక్క, నాకైతే ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నా అంటే నేనైతే వడా. ఏం మాట్లాడుతున్నావు రోహిణి నువ్వు? మనం ఏమనకపోతేనే మనని గన్ని మాటలు అంటారు. మీ బావనైతే ఎంత మంచిగా చూసుకుంటాడు. ఇన్ని రోజులు పెట్టిందంతా బూడిలో వసిన పన్నీరు తిరేసిండ్రు. ఇక మనం ఇట్లా మాట్లాడినాం అనుకో, ఇంకేమన్నా ఉన్నదా? చూసేటోళ్ళ దృష్టిలో కూడా మనం చెడ్డోళ్ళం అవుతాం. అందుకని వాళ్ళు ఏమన్నా ఓపిక పట్టుకో, ఏమనకు. ఏందక్క, మన ఆడబిడ్డలు మన ఇంట్లో పెళ్ళన వరకే అది పెట్టు ఇది పెట్టు అని లొల్లి పుట్టిస్తారు. కరెక్టే, కానీ వాళ్ళు వచ్చే టైం అవుతుంది. తిన్నారనుకో లేని లొల్లవుతుంది. పోదాం, నువ్వైతే ఓపిక పట్టుకో.